ఎలా అనిపించింది? చుక్కలు కనిపించినాయి. ఇప్పటికి 3 times వచ్చినా గానీ ఈసారి బాగా చుక్కలు కనిపించేస్తాయి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ యంగ్స్టర్స్ మూమెంట్స్. ఇలాంటి టైప్ ఆఫ్ ఇంట్రో చేస్తాను నేను లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదన్నమాట. మీరు తమిళలో చేశారు కదా, మా ఫ్రెండ్స్ అందరం ఒక 10 members కలిసి మేము తిరుపతి స్టార్ట్ అయ్యాం. అసలు టికెట్ కూడా బుక్ చేసుకోలేదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇద్దరైతే లక్కలేదు, కనెక్టింగ్ ట్రైన్ అయితే వస్తున్నారు. చూద్దాం అసలు ఎంతవరకు వెళ్తుందో. ఇంకేమన్నా ఉంటే జర్నీలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ సీ. అసలు ఈ ట్రైన్ గుంటూరు నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఈ చెత్తనా కొడుకులు ఉన్నారు వేస్ట్ క్యాండిడేట్లు. ట్రైన్ కూడా ఆపలేకపోయారు, సీట్లు కూడా నించోవాల్సి వస్తుంది ఫుట్పాత్ మీద. ఇంకొంచెం ముందుకు వెళ్తే కింద పడిపోతాం. చాలా సెకలు ఉన్నారు నీలో. దేవుడా ఇట్ట రాజావు రాత మాయమైపోయే నాకుండే కూదా ఇప్పుడే అనమాట ట్రైన్ దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాం. తిరుపతి స్టేషన్ అదిగాము ఇప్పుడే. అసలు ఎంత దరిద్రమైన రైలు అంటే అంత దరిద్రమైన రైలు. పెద్ద వేస్ట్ క్యాండిడేట్లే మా ఫ్రెండ్స్. ఫస్ట్ ఎవరిని అనుకోకూడదు, మమ్మల్ని మేమే అనుకోవాలి. ఎందుకంటే ముందే వచ్చి సీట్లు ఆపుతాం అనుకున్నాను, కానీ ఎవరు ఆపలేదు. అంతా మా నెత్తి మీద పెట్టారు. జనరల్ టికెట్లు తీసుకున్నారు గాయ. ఫస్ట్ జనరల్ టికెట్లు సీట్ల కోసం గొడవ అంత చిల్లర చేశారు. ఒక్కొక్క రియాక్షన్ ఇచ్చాడు. అసలు బ్యాడ్ జర్నీ. చూద్దాం ఇక్కడ ఇప్పుడే స్టేషన్ అదిగాం కదా, ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తా. లెట్స్ గో. ఎవరికి ఏం లేదు, మందిలోకి పోయింది నాకు వెళ్తా ఉన్నారు పిచ్చినా. ఏ దేవా ఇటు తిరుగురా. కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకున్నా డౌటే, ఎవరు ఏ చివరి వెళ్తారు ఏరా. తెలీదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. మా గ్యాంగ్ లో ఎవరో ఆడపదకు వచ్చిన వాళ్ళే, నాకు కూడా అంతేం తెలీదు. తిరుపతి దేనికి వచ్చావు? గంధం చెప్పగలడానికి వచ్చావా? సరిపోతా ఈ ప్లాట్ఫారం మీద. ఏ దేవా ఏం చేస్తున్నావు? అరే ఇప్పుడు ఏం తింటారా? 4ంటికి ఏం తింటారా? గాయస్ ఇలా చేసి 6 గంటలకు వచ్చే ట్రైన్ 12 గంటలు కూర్చోబెట్టారు. ఆ ట్రైన్ లో అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఒక్కడైనా పళ్ళు తోమారా? మీరేంటో మీ విధానాలు ఏంటో, 4ంటికి బ్రేక్ఫాస్ట్ ఏంటో ఏంటో. నేను ఏ పళ్ళే కావలేదు. అరే అయినా పాప వేల వాళ్ళు ఏ కొనుక్కోకుండా తిరుపతి దాకా వచ్చాం. అరే రఫీ ఆ బొచ్చ పట్టుకుని కరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన చిల్లరైన పడితే ట్రిప్ డబ్బులు వచ్చేస్తాం మచ్చా. అంటే కూడా ఎవరైనా ఫస్ట్ ఫుడ్ స్పాన్సర్ చేసేవాళ్ళంటే వాళ్ళని కింద కామెంట్ చేయండి. అంత తింటాయండి మావా. ఎంత పులిహోర 3 ప్లేట్లు తిన్నా. వర్త వర్మ వర్త. ఇప్పుడు మేమైతే రైల్వే స్టేషన్ దగ్గర నుండి అయితే శ్రీవారి పాదాలకు అయితే వెళ్తాము. అక్కడ సర్వదర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు అనమాట. అవి తీసుకొని ఇంకా శ్రీవారి మెట్ల మీద దర్శనానికి అయితే వెళ్తాము. అంటే కాబట్టి ఫుల్ రష్ ఉంటారు. సో మా దర్శనం అయిపోయేసరికి అప్రాక్సిమేట్లీ నైట్ 12 అవుతుంది. చూద్దాం ఎంతవరకు ఉంటుందో.
ఇప్పుడు మేము ఆటోలో నుంచి దిగైతే శ్రీవారిబెట్టు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. శ్రీవారిబెట్టు ఎందుకంటే అలిపిరిలో 4000 3000 చిల్లర మెట్లు ఉన్నాయి. బట్ శ్రీవారిమెట్లో అయితే తక్కువ మెట్లు అంట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో అందుకే ఇది ప్రిఫర్ చేసాం మేము. చూద్దాం, ఇక్కడ ఆటో వాళ్ళు అసలు మరీ దారుణంగా చేస్తున్నారు, మనిషిని మోటింగ్ చేసి మారేస్తున్నారు పాపం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్నానం చేసి ఇంకా అలిపిరి దగ్గరికి తినేస్తూ తినకో ఇంకా స్టార్ట్ అయిపోదాం అనమాట. టోకెన్లు అయితే ఉన్నాయి, ఫ్రీ దర్శనం ఉంది కదా, ఆ టోకెన్లు అయితే ఉన్నాయి. ఆ టోకెన్లు తీసుకొని స్టార్ట్ అవుతాం. చాలా డిలే అయిపోతుంది గైస్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ప్రతోడు ఎక్కడో చోట ఏదో డిలే. అదే గ్యాంగ్తో వస్తే అనుగుణ పనులు ఏమీ అవ్వవు. ఇక్కడ ఎవరో ఫారినర్స్ వచ్చినట్టున్నారు, రష్యన్స్ అనుకుంటా. సమ్మర్ పైగా ఈరోజు సాటర్డే కదా, సో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఫ్రీ దర్శనం టికెట్లు అయితే ఉన్నాయంట, 2K+ ఉన్నాయి అని ఆటో డ్రైవర్ చెప్పాడు మాకు. చూద్దాం అవి ఎంతవరకు నిజమో కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళ బేరం జరగడానికి 100 చెప్తారు. బట్ ఎనీవే దొరకాలని అయితే హోప్ అయితే ఉంది. అది దొరికితేనే చాలా ఫాస్ట్గా వెళ్తాం, లేకపోతే నాకు ఈరోజు సండే కూడా ఇక్కడే అయిపోయింది తిరుపతిలో. ఎక్కేసరికి చచ్చిపోతాం. ఇదంతా ఉండిద్దని ముందే తెలుసు నాకు. అందుకే నేను ఏం చేశానంటే తక్కువ, అంటే 1 pair or 2 pairs తీసుకొచ్చా. ఈ టీషర్ట్స్ షార్ట్స్ అవే వేసుకొని వచ్చా. ఎందుకంటే ఒకవేళ పైకి తీసుకెళ్ళాలంటే గాడిద మోసినట్టు మేయాలన్నమాట. మన బ్యాగ్ ఎవడు మోయడు, మనల్ని మనం మోసుకోవడమే చాలా గగనం. అలాంటి బ్యాగులు మేయాలని మన వల్ల కాదు. చూద్దాం ఎంతమంది ఉన్నారు ఆ టోకెన్ల కోసం. 2000 ఉన్నాయని లిమిటెడ్ టోకెన్స్ అనేవి పెట్టారు. 2000 మంది ఉంటారా? కామెంట్ చేయండి. చాలా మంది ఉన్నారు. మరి నీట్ ఎగ్జామ్స్కి వచ్చినట్టు వచ్చారు బాబు. ముందుంటారా దర్శనం టికెట్లు అని ఎంత వాళ్ళు ఎన్ని టికెట్స్ ఉన్నాయో డిస్ప్లే మీద డిస్ప్లే అవుతా ఉంది. దర్శనం ఫ్రీ దర్శనం టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆధార్ కార్డు ఒకటి చూపించాలి, చూపిస్తే ఇస్తారు. స్టార్టింగ్ లో చూపించా కదా లైన్, ఆ లైన్ కాడ నుంచి అలా తిరిగి మళ్ళీ ఇక్కడ వెనక మళ్ళీ ఇది కనపడుతుంది కదా, ఇలా ఒక రౌండ్ సర్కిల్ తిరిగి మళ్ళీ ఈ లైన్ ఇలా తిరిగి ఈ లైన్లో మళ్ళీ అటు వెళ్ళి అటు చివరికి మళ్ళీ యూటర్న్ తీసుకుని అలా వెళ్ళాలన్నమాట. ఎందుకు ఇవన్నీ చక్కగా ఒక లైన్లో వెళ్ళిపోతే అయిపోయింది కదా. ఈరోజు సాటర్డే కాబట్టి ఇప్పుడు టైం అప్రాక్సిమేట్గా 9 అవుతుంది. 9 అయినప్పటికీ మాకు టికెట్లు అయితే దొరికాయి. ఇంకా 1000 అయితే ఉన్నాయి ఫ్రీ దర్శనం టికెట్లు. ఇవి ఎక్కడికి? శ్రీవారి పాదాల దగ్గర నుంచి కొండపైకి ఎక్కడానికి. అలిపిరి దగ్గర నుంచి అయితే మరి తెలీదు. మేమైతే ఇలా వచ్చాం, టిఫిన్ చేయలా, ఇది ఆగలా, ఏదో బ్రష్ చేసి గబ్బా వచ్చేసాం. అసలు ఒక్కడికి కూడా ఏ క్లారిటీ, అసలు క్లారిటీ మ్యాటరే కాదు. అసలు వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు. గుంటూరులో అంతే, తిరుపతిలో అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. వీళ్ళ ట్రిప్స్ వేయడం వేస్ట్ అబ్బా. నిజం చెప్పాలంటే వాళ్ళేమో జోకులు వేసుకుంటా తెక్కలు నవ్వుకుంటా లైన్లో అమ్మడి జరుగుతున్నారు. మేమేదో ఫస్ట్ తీసుకొని ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు టైం 8:57 అయింది. ఈరోజు సమ్మర్ కదా, ఇంకా ఈరోజు సాటర్డేగా, ఇంకా 1K టికెట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. అది పర్లా, అంటే మరీ అంత హై డిమాండ్ అయితే లేదు, మీడియంగా ఉన్నారు. ఈ బతికే బాగుంది మామ. ఎక్కడికి వచ్చిన అమ్మాయితో మాట్లాడుతున్నాం. నైట్ ట్రైన్లో ఇప్పుడు ఇక్కడ నాకు కూడా పరిచయం చేయరా ఫస్ట్ దేనికి? నాకు ఒకటి చాలు కదా, నువ్వు వేసేది నాకే యాక్టింగ్ అయింది. తినవా బ్రెడ్ జాము? ఫస్ట్ అది తీసుకోవాలరా దేవా, గతక్మని ఒకటి చూస్తా ఉండు. ఒకటి తీసుకో, ఇదిగో తినిపే తీసుకుని దాని మీద వేసుకో. విశ్వాసం ఉండదు కుక్కకైనా విశ్వాసం, వీడికి అసలు విశ్వాసం ఉండదు. బ్యాగ్ పోయిరా అంటే యాక్టింగ్ చేస్తున్నాడు. మంజుపాల్ బాయ్స్ లాగా ఉన్నారు అందరు పాపం. అప్పుడే ఒక వికెట్ డౌన్, ఇంకా కొండ కూడా ఎక్కల. టికెట్లు ఇప్పుడు తీసుకున్నాం, అప్పుడే ఒక వికెట్ డౌన్. టికెట్లు అయితే తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే చక్కగా టిఫిన్ చేసేసి స్నానం చేసి ఇంకొకరితో పని లేకుండా ఈవినింగ్ 4కి ఉంది మా దర్శనం. ఈవినింగ్ 4 కల్లా అక్కడ ఉండాలి. పావు గంటకు 20 మెట్లు ఎక్కినా కూడా చక్కగా వెళ్ళిపోతాం. ఇదంతా ఏంటంటే సెల్లార్ ఉంటుంది కదా, ఇది మన బ్యాగులు మొత్తం క్యారీ చేస్తాం. లగేజ్ సెంటర్ అక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు. టికెట్ల కన్నా ఇక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారు. బ్యాగ్ స్కానింగ్ చేయించుకొని అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకుంటే వాళ్ళు మన లగేజ్ అనేది కొండపైకి తీసుకొస్తారు.
ఇప్పుడే ఆ లగేజెస్ అయితే చూసారు కదా లారీలో అయితే ఎక్కించామన్నమాట. ఇంక ఇప్పుడు నుంచి స్టార్ట్ మాకు ఒక 3 or 4 hours నడకే ఉండిద్ది. చూద్దాం ఎన్ని వికెట్లు అవుట్ అవుతాయో చివరి దాకా. ఏమింకి అయ్యా మచ్చా తర్వాత బ్యాగ్ ఎత్తమంటే ఎవడు అస్సలు మాతో పాటు బ్యాగ్ లో ఎలా మోస్తారని గాడిద చాకరీ. ఇంక ఇదే శేషాచల అడవులు అంటే ఇవే. ఎర్రచందనం ఎదుగుతాడంట. దొంగ తిరిగినా చాలా చూసారు కదా అదే స్టార్టింగ్ వెనక మనకు కనపడుతుంది కదా, అదైతే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా ఎవరి దారిని వాళ్ళు వెళ్తా ఉంటారు. చూద్దాం అన్నిటికన్నా డిఫికల్ట్ తక్కువ మెట్లు అయినప్పటికి కూడా చాలా డిఫికల్ట్గా ఉండిద్దని విన్నా. ఇవే చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దాం. ఫస్ట్ వాటర్ తాగి మరి ఏం తిన్నా బ్రేక్ఫాస్ట్ కూడా. గోవిందా 200 మెట్లు ఎక్కాం అప్పుడే. ఇంకా 2188 మొత్తం 3000 అనుకుంటా. స్టిల్ బాయ్స్ ఆర్ గోయింగ్. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తల బాగా కట్టుకోండి, తర్వాత మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి. యాత్ర చేయడానికి అనుకుంటా ఆ దారి తవ్వుతున్నారు. స్వాములు మానేసుకున్నప్పుడు మెట్లు కాకుండా వనయాత్ర ద్వారా వెళ్తారు. 600 ఎక్కాం ఫైనల్ గా. ఇది జస్ట్ 1788. నేనేదో టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ ఇక్కడ చెక్ చేయించుకుంటే స్కాన్ చేయించుకుంటే మన ట్రావెల్ సాగించాం. కానీ బొట్లు పెట్టేవాళ్ళు ఆ స్వామి అయితే ఫస్ట్ దగ్గర నేను గమనిస్తానే ఉన్నా. కర్పూరాలు వెలిగించుకుంటూ వచ్చాడు ఒంగోని పడిపోతాయి బాబా ఆ స్వామికి. 6 లగవాడు ఇంకా 588 ఉన్నాయి. చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మచ్చా? చాలా అంటే చాలా బాగుంది. చెప్పురా మోటో. దైవ ప్రేరితంగా ఎక్కాము, ఎలాగో సాధించేసాం ఫ్రెండ్స్. అసాధ్యమైన పనులు సుసాధ్యం చేస్తున్నాం. యంగ్స్టార్ మూమెంట్స్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ యంగ్స్టార్ మూమెంట్స్. ఫ్రెండ్స్ అసలు ఇంత పెద్ద సాహసంలో కూడా తిండి మర్చిపోలేదు. అది నా గొప్పతనం, అది నా గొప్పతనం, అది నా గొప్పతనం. వీడు తింటే అటు నుంచి వెళ్ళిపోయింది. పళ్ళల్లో పెట్టి తినిపే ఫస్ట్. ఎలా అనిపించింది? చుక్కలు కనిపించినాయి బ్రో. ఇప్పటికి 3 times వచ్చినా కానీ ఈసారి బాగా చుక్కలు కనిపించేసి ఉండే వాళ్ళు అనుకున్నాం. ఎలా అనిపించింది సార్? బాగానే అనిపించింది కానీ మెట్లు ఎక్కువ ఉన్నాయి.
గైస్ ఎంతో కష్టపడి 2000 మెట్లు అయితే ఎక్కామన్నమాట. నేను కేరళలో కూడా ఎక్కాను కానీ ఎప్పటికప్పుడు కొత్త ఏమో నేను అయ్యక్క అని బడాయి చెప్పుకోవడానికే కానీ మనం ఏమైనా రోజు ఎక్కుతున్నామా అలవాటు అవ్వడానికి. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అన్ని మెట్లు ఎక్కినా కూడా అంటే ఇంకా కాళ్ళు నొప్పి లేయడం పై దాకా వచ్చిన తర్వాత అంత ఇదేం లేదు, పర్లా ఒక ఎనర్జెటిక్గానే ఉన్నాం. మరి ఎందుకో తెలీదు. ఇక ఇప్పుడు అయిపోయింది కదా, లగేజ్ మాది కొండపైకి వచ్చేసిందని కూడా మెసేజ్ వచ్చింది. ఇంకా అది లగేజ్ పిక్ చేసుకొని చక్కగా ఒక రూమ్ తీసుకొని స్నానం చేసి దర్శనం 4 కని ఇచ్చారు మాకు. 4 లోపల వెళ్తే మరి అది ఎన్ని గంటల టైం పట్టిద్దో మాకైతే తెలీదు. చూద్దాం. ఇవైతే కాటే చేసి అనుకుంటాను, వెనకమాలు ఉన్నాయి. చూద్దాం. మేము కూడా లోపలికి వెళ్ళి ఫస్ట్ లగేజ్ పిక్ చేసుకొని దెన్ ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? నేను 8 చూపిస్తా, వీడియో చివరి వరకు చూడండి. ఇలా లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి రాగానే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకి ఇంత ఒక స్లిప్ ఇచ్చారు కదా ఆధార్తో పాటు. అబ్బో చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఆధార్తో పాటు ఆ స్లిప్ తీసుకొని ఇస్తే మన లగేజ్ మనకి ఇస్తారు. ఇంకా రూమ్స్ తీసుకోవడము లేకపోతే ఇంకా అక్కడ స్టే చేసి ఫాస్ట్గా వి వాంట్ టు గో దర్శనం. ఇప్పుడే లగేజెస్ మొత్తం తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచి రూమ్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తాం. అసలు తిరుపతిలో ఇప్పుడు ఈ వార్ జరుగుతుంది కదా, ఇండియా పాకిస్తాన్ వారు, దానికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అనిపించిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో నేను రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్.